తాజా 30 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో నలుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బోండా ఉమామహేశ్వరరావు తనకు మంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాపు సామాజిక వర్గం కోటాలో మంత్రి కావడం ఖాయమని ఆయన గట్టిగా నమ్ముతూ వచ్చారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా పైన ఒంటికాల మీద లేస్తూ వచ్చారు. కానీ తీరా మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో బోండాకు మొండి చేయి చూపించారు. దీంతో ఆయనకు పట్టరానంత కోపం వచ్చింది. టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తనతో పాటు 18 మంది కార్పొరేటర్లను కూడా టీడీపీ నుంచి తీసుకుని బయటకు వెళ్లాలని భావించారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ ఎంత నచ్చజెప్పినా బోండా వినిపించుకోలేదు. చివరకు చంద్రబాబు క్లాస్ పీకడంతో బోండా రాజీనామాపై వెనక్కు తగ్గారని వార్తలొచ్చాయి. అయితే బోండా ప్రస్తుతానికి వెనక్కు తగ్గినప్పటికీ ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలకు వచ్చిన వెంటనే బోండా ఉమామహేశ్వరరావు టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే నియోజకవర్గం నుంచి వంగవీటి రంగా కుమారుడు రాధా కూడా జనసేన టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం రాధా వైసీపీలో ఉన్నారు. ఎన్నికల నాటికి ఆయన జనసేనలో చేరడం ఖాయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ ను పవన్, బోండా, వంగవీటి రాధల్లో ఎవరికి ఇస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.